హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు తెలుగు మెథడాలజీ అనేది చెప్తున్నాము. ఎయిత్ లెసన్ స్టార్ట్ చేస్తామండి ఈరోజు. ఫస్ట్ వీడియో ఎయిత్ లెసన్కి సంబంధించి దీనికి ముందు మనం ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ లెసన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. లెసన్ వైజ్ మన వీడియోస్ అనేవి చేయడం జరుగుతుందండి. లెసన్ వైజ్ ఏ బిట్స్ వస్తాయి, ఏ విధంగా వస్తాయి అన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో. ఈరోజైతే మనం ఎయిత్ లెసన్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ వీడియో ఎయిత్ లెసన్కి సంబంధించి. అలాగే మన ఛానల్లో తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేసామండి. థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు క్లాస్ వైజ్ చెప్పాము. ప్రతి క్లాస్లో లెసన్ వైజ్ కూడా మన బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. లెసన్ వైజ్ చెప్పామండి. ఏ లెసన్కి ఏ బిట్స్ వస్తాయి, ఏ విధంగా వస్తాయి అన్నీ కూడా మనం తెలుగు కంటెంట్ కూడా ఇదే విధంగా మనం చెప్పడం జరిగింది. మనకి మెథడాలజీ అయిన వెంటనే తెలుగు కంప్లీట్ ఖచ్చితంగా అయిపోతుంది. కంటెంట్, మెథడాలజీ తర్వాత మనం వేరే సబ్జెక్ట్కి వెళ్ళడం జరుగుతుంది. డైలీ నేను డిఎస్సికి సంబంధించి వీడియోస్ పెడుతుంటానండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. అది లెసన్ వైజ్ పెట్టడం జరుగుతుందండి. ప్రతిదీ కూడా లెసన్ వైజ్ చెప్తున్నాం. ఏ లెసన్ కూడా మనం మిస్ చేయట్లేదు. అన్నీ కూడా మనం లెసన్ వైజ్ బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో పెడుతున్నామండి. ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉందండి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్, జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డిఎస్సికి సంబంధించి నేను చేసిన వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అని డైలీ పెడుతున్నాను. ఈరోజు కూడా వీడియో చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఈరోజు ఈ లెసన్కి సంబంధించి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. చదవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి. మీకు రివిజన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు చదివినవన్నీ నా ఛానల్ కొట్టగానే ఇప్పుడు చదివినవన్నీ లాస్ట్ మీ రివిజన్ కూడా యూజ్ అవుతుంది. ఓకే అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, చూడండి. ఓకే అండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు టాపిక్ ఏంటంటే మనం ఎయిత్ లెసన్కి సంబంధించి ఫస్ట్ వీడియో అండి. ఎయిత్ లెసన్కి సంబంధించి ఇది స్టార్ట్ చేస్తాము. నిన్నటితో సెవెంత్ లెసన్ వరకు కంప్లీట్ చేసేసాం. ఎయిత్ లెసన్కి సంబంధించి లెసన్ పేరంటే బోధన అభ్యాసన సామాగ్రి అండి. బోధన అభ్యాసన సామాగ్రి ఎయిత్ లెసన్. దానికి సంబంధించి బిట్స్ ఏ విధంగా వస్తాయి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి. పూర్వకాలంలో విద్యా బోధన చేయాలంటే ఉపాధ్యాయుడు ఉపయోగించే ఉపకరణాలు ఏంటి అని అడుగుతున్నాడండి. పూర్వకాలంలో విద్య బోధన చేయాలంటే ఉపాధ్యాయుడు ఎలాంటి బోధన ఉపకరణాలు టీఎల్ఎం వాడేవాడు అని అడుగుతున్నారు. చూడండి. ఫస్ట్ నల్లబల్ల, అలాగే శుద్ధ ముక్క, తుడుపు గుడ్డ. ఈ తుడుపు గుడ్డ అంటే మనం ఇప్పుడు డస్ట్ అని అంటుంటాం కదండి, అది తుడుపు గుడ్డని మనం అప్పుడు వాడేవాళ్ళనమాట. అంటే పూర్వకాలం విద్యా బోధన చేయాలంటే టీచర్ గారు ఉండవలసినవి ఏంటంటే నల్లబల్ల ఒకటి వాడేవాళ్ళు, శుద్ధ ముక్క ఒకటి, తుడుపు గుడ్డ ఒకటి. అలాగే డిపిఈపి అంటే ఏంటి చూడండి. చాలా ఇంపార్టెంట్ ఎబ్రివేషన్స్ కూడా మనకి తెలుగులో అడుగుతారు, ఇంగ్లీష్లో కూడా ఎబ్రివేషన్స్ అనేవి అడుగుతూ ఉంటారండి. డిపిఈపి అంటే డిస్టిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండి. అంటే డి అంటే డిస్టిక్, పి అంటే ప్రైమరీ, ఈ అంటే ఎడ్యుకేషన్, పి అంటే ప్రోగ్రామ్. ఇది మనకి డిస్టిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే తెలుగులో జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం అనమాట. డిపిఈపి అంటే జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం. అలాగే ఎన్సిపిసిఆర్ అంటే ఏంటి అబ్రివేషన్ అడుగుతున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనమాట. చూడండి. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఎన్సిపిసిఆర్ అంటే. అలాగే ఏ నెంబర్కు ఫిర్యాదు చేయడం ద్వారా విద్యార్థి తనను శిక్షిస్తున్న ఉపాధ్యాయుడు లేదా యాజమాన్యపై ఆరోపణలు చేయవచ్చు. ఏ నెంబరు ఉపయోగిస్తే విద్యార్థి తను శిక్షిస్తున్న ఉపాధ్యాయుడు లేదా ఆ పాఠశాల యొక్క యాజమాన్యంపై ఫిర్యాదు చేయొచ్చు అని అడుగుతున్నారు. అది 1908 అండి. 1908కి విద్యార్థి ఫోన్ చేసి తను ఏ టీచర్ ఇబ్బంది పెడుతున్నారు అనేది చెప్పడం. 1908కి విద్యార్థి ఫోన్ చేసి తన విషయం, తన బాధ గురించి చెప్పొచ్చండి. ఈ నెంబర్ కాల్ చేయాలి. అలాగే ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్యాల సాధనాలే బోధనోపకరణాలు అన్నది ఎవరంటే కొంపెల్ల ఆంజనేయ శాస్త్రి.
ఉపాధ్యాయుల పాఠ్యభాగ విశదీకరణలో ఒక లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలని కొంపెల్ల ఆంజనేయ శాస్త్రి అనడం జరిగింది. నెక్స్ట్ ఉపకరణం విషయం చిత్రీకరణకు, సరైన వాక్యానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నది ఎవరంటే మాజీ కేంద్ర మంత్రి హుమయూన్ కబీర్. చూడండి, ఉపకరణం విషయం చిత్రీకరణకు, సరైన వాక్యానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నది ఏంటంటే మాజీ కేంద్ర మంత్రి హుమయూన్ కబీర్ ఈ మాట అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ అభ్యసన ఆకర్షణీయంగా ఉండాలంటే తప్పనిసరిగా ఉండవలసింది ఏంటంటే బోధనోపకరణం అనేది మనకి అది ఉంటేనే టీఎల్ఎం ఉంటేనే లెసన్ అనేది చాలా ఆకర్షణీయవంతంగా ఉంటుందన్నమాట. అభ్యసన ఆకర్షణీయంగా ఉండాలంటే తప్పనిసరిగా ఉండవలసింది బోధనోపకరణం, దాన్ని టీఎల్ఎం అనేది ఉండాలి. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది ఉండాలి. బోధనోపకరణాన్ని పాఠ్య బోధనకు ముందు కానీ బోధనాంతరం కానీ ఉపయోగించకూడదు. పాఠ్య బోధన సందర్భంలో సమయానుకూలంగా ఉపయోగించాలి. టీఎల్ఎం అనేది బోధనోపకరణాలు అనేవి మనం ఎప్పుడైనా పాఠం చెప్పేటప్పుడు మాత్రమే సందర్భాన్ని బట్టి వాడాలి. అంతేకాని పాఠం ముందు కానీ పాఠం తర్వాత కానీ అవి ఉపయోగించకూడదు. పాఠం చెప్పినప్పుడే ఏ టాపిక్కి మనం ఏ బోధనోపకరణం ఉపయోగించాలో మాత్రం మనం చెప్తూ ఉండాలి. పాఠానికి ముందు కానీ పాఠం అయిపోయాక కానీ టీఎల్ఎం అనేది విద్యార్థులకు చూపించకూడదు. నెక్స్ట్ విద్యార్థులకు దృశ్య శ్రవణ అనుభవాలను కలిగించడానికి బోధన అభ్యసన సామాగ్రిని వినియోగించుకోవచ్చు అనమాట. విద్యార్థులు దృశ్య అంటే చూడడానికి, శ్రవణ అనుభవాలను కలిగించడానికి బోధన అభ్యసన సామాగ్రిని వినియోగించవచ్చు అనమాట. ఉత్సాహభరితమైన తరగతిని రూపొందించడానికి, విద్యార్థి తరగతి గదిలో సమాచారాన్ని గ్రహించడానికి, అవగాహన చేసుకోవడానికి, ఆలోచించడానికి, తర్కించడానికి, పునఃస్మరణకు ఉపయోగపడేది బోధన అభ్యసన సామాగ్రి. ఇక్కడ మళ్ళీ చూడండి, ఉత్సాహభరితమైన తరగతిని రూపొందించడానికి అంటే ఆహ్లాదకరమైన తరగతిని రూపొందించడానికి, విద్యార్థుల తరగతి గదిలో సమాచారాన్ని గ్రహించడానికి, అవగాహన చేసుకోవడానికి, ఆలోచించడానికి, తర్కించడానికి, పునఃస్మరణకు ఉపయోగపడేదే మనకి బోధనోపకరణం అవుతుంది. నెక్స్ట్ బోధనలో బోధనాభ్యాస సామాగ్రి 4 రకాలట. ఏంటి మనకు బోధనాభ్యాసంలో బోధన సామాగ్రి అని 4 రకాలు ఉంటాయి. 1 శ్రవణ ఉపకరణాలు, 2 దృశ్య ఉపకరణాలు, నెక్స్ట్ 3 దృశ్య శ్రవణ ఉపకరణాలు, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థికి బోధించే బోధనోపకరణాలు. ఈ విధంగా మనకి 4 రకాలుగా బోధనోపకరణాలు ఉంటాయి. అంటే శ్రవ్య ఉపకరణాలు అంటే మనకి ఓన్లీ మనం వినడానికి ఉపకరణాలు, అలాగే చూడడానికి ఉపకరణాలు, అలాగే దృశ్య శ్రవణ వినడానికి చూడడానికి కూడా ఉపకరణాలు, అలాగే ప్రత్యేక అవసరాలకు గల విద్యార్థులకు బోధించే బోధన ఉపకరణాలు కూడా ఉండాలన్నమాట. దృశ్య బోధనోపకరణాలు ఏంటంటే చూడండి, ఇక్కడ వ్యక్తిగత బోధనోపకరణాలు, సామూహిక బోధనోపకరణాలు అనేవి 2 విధాలుగా ఉంటాయన్నమాట. దృశ్య బోధనోపకరణాలు ఏమంటే వ్యక్తిగత బోధనోపకరణాలు, సామూహిక బోధనోపకరణాలు 2 రకాలుగా ఉంటాయి దృశ్య బోధనోపకరణాలు. అలాగే వ్యక్తిగత బోధనోపకరణాలు అనేవి పాఠ్య పుస్తకాలు, వార్తాపత్రికలు, కరపత్రాలు, పరిశీలన గ్రంథాలు, గోడ పత్రిక ఇవన్నీ కూడా మనకి వ్యక్తిగత బోధనోపకరణాల కిందకి వస్తాయి. పాఠ్యపుస్తకాలు, వార్తాపత్రికలు, కరపత్రాలు, పరిశీలన గ్రంథాలు, గోడ పత్రిక ఇవన్నీ కూడా వ్యక్తిగత బోధనోపకరణాలకు ఉపయోగపడతాయి. అలా దృశ్య బోధనోపకరణాలు ఏంటంటే వ్యక్తిగత బోధనోపకరణాలు, సామూహిక బోధనోపకరణాలు అనే 2 రకాలుగా ఉంటాయన్నమాట. వ్యక్తిగత బోధనోపకరణాల కింద అయితే పాఠ్యపుస్తకాలు, వార్తాపత్రికలు, కరపత్రాలు, పరిశీలన గ్రంథాలు, గోడ పత్రిక ఇవన్నీ కూడా వ్యక్తిగత బోధనోపకరణాల కింద వస్తాయి. అలాగే సామూహిక బోధనోపకరణాల కింద అంటే టీవీ, కంప్యూటర్, ఎల్సిడి ప్రొజెక్టర్, అలాగే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఇవన్నీ కూడా సామూహిక బోధనోపకరణాల కింద వస్తాయి. అంటే టీవీ అనేది కూడా మనందరం కలిసి చూడడానికి కంప్యూటర్, ఎల్సిడి ప్రొజెక్టర్, అలాగే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఇవన్నీ కూడా సామూహిక బోధనోపకరణాల కింద వస్తాయి అన్నమాట. అలాగే దృశ్యాన్ని దానితో పాటు దానికి సంబంధించిన ధ్వనులను, మాటలను వినిపించగల ఉపకరణాలు దృశ్య శ్రవణ ఉపకరణాలు.
ఇవి మనకు చూడండి దృశ్యాన్ని దాంతో పాటు దానికి సంబంధించిన ధ్వనులను అంటే బొమ్మని దానికి సంబంధించిన శబ్దాలను, మాటలను వినిపించగల ఉపకరణం ఏంటంటే దృశ్య శ్రవణ ఉపకరణం. నెక్స్ట్ చలన చలనచిత్రాలు, టెలివిజన్, కంప్యూటర్, ఎల్‌సీడీ ప్రొజెక్టర్, ల్యాప్‌టాపులు ఇవన్నీ కూడా మనకి దృశ్య శ్రవణ ఉపకరణాలు. అంటే చూడడానికి, వినడానికి కూడా మనకి చలనచిత్రాలు అంటే సినిమాలు, టీవీ, కంప్యూటర్, ఎల్‌సీడీ ప్రొజెక్టర్, ల్యాప్‌టాప్‌లు ఇవన్నీ కూడా మనం చూస్తాము, వింటాము. దాని ద్వారా వచ్చే వీడియోస్, ఆడియోస్ అన్నీ కూడా మనం వినడం, చూడడం కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా దృశ్య శ్రవణ ఉపకరణాలు. అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు భాషా ప్రయోగశాల చాలా అవసరం అనమాట. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు భాషా ప్రయోగశాల చాలా అవసరం అనమాట. అలాగే విద్యార్థులకు వినికిడి పరికరాలను సరఫరా చేసేదేంటంటే సర్వశిక్ష అభియాన్ అనమాట. అయితే విద్యార్థులకు, పిల్లలకు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటారు కదండీ! వాళ్ళకి వినికిడి పరికరాలు అంటే వినిపించడానికి ఒక మెషిన్స్ ఇస్తారు. అవి మాత్రం ఎవరు సరఫరా చేస్తారంటే సర్వశిక్ష అభియాన్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే 1960లో పాట్రిక్ ప్లాన్‌గన్ అనే శాస్త్రవేత్త చూడండి. పాట్రిక్ ప్లాన్‌గన్ అనే శాస్త్రవేత్త ఒక న్యూరోఫోన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా వినికిడి శక్తి కోల్పోయిన వారు స్పష్టంగా వినగలరని రుజువు చేశాడనమాట. 1960లో పాట్రిక్ ప్లాన్‌గన్ అనే శాస్త్రవేత్త ఒక న్యూరోఫోన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా వినికిడి శక్తి కోల్పోయిన వారు స్పష్టంగా వినగలరని రుజువు చేశారనమాట. అలాగే శ్రవణ బోధనోపకరణాలకు ఉదాహరణ ఏంటి అంటే రేడియో, టేప్ రికార్డు, సీడీ లేదా డీవీడీ ప్లేయర్, సెల్ ఫోన్లు, సంగీత వాయిద్యాలు ఇవన్నీ కూడా మన శ్రవణ బోధనోపకరణం కింద ఉపయోగిస్తాం. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది మనకి రెండిట్లకి వచ్చేస్తదండి. దృశ్య, శ్రవణ ఉపకరణాల కిందకి వస్తది. ఎందుకంటే పాతకాలం అప్పుడంటే ఓన్లీ టచ్ మామూలుగా కీప్యాడే ఉండేది. ఇప్పుడు మాత్రం మనకి సెల్ ఫోన్ అనేది ఆడియోకి, వీడియోకి రెండిట్లో కూడా మనకి ఇది వస్తది సెల్ ఫోన్. అప్పుడు అలాగుండేదండి. ఇప్పుడైతే కాదు. అలాగే టేప్ రికార్డులో తమ పఠనాన్ని రికార్డు చేసుకొని మళ్ళీ వినడం ద్వారా విద్యార్థులు తమ ఉచ్చారణ దోషాలు సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టేప్ రికార్డులో తమ పఠనాన్ని రికార్డు చేసుకొని మళ్ళీ వినడం ద్వారా విద్యార్థులు తమ ఉచ్చారణ దోషాలు సరిచేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. టేప్ రికార్డులు తమ పఠనాన్ని రికార్డు చేసుకొని మళ్ళీ వినడం ద్వారా విద్యార్థులు తమ ఉచ్చారణ దోషాలు సరిచేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూడండి సీడీ, సీడీ అంటే కాంపాక్ట్ డిస్క్ అండి. సీడీ అంటే కాంపాక్ట్ డిస్క్. ఇక్కడ మనకి అబ్రివేషన్స్ కూడా అడుగుతుంటారు. సీడీ అంటే కాంపాక్ట్ డిస్క్ అండి. అలాగే డీవీడీ అంటే డిజిటల్ వెర్సటైల్ డిస్క్. డిజిటల్ వెర్సటైల్ డిస్క్ అండి డీవీడీ అంటే. సీడీ, డీవీడీ అనేవి వీటిని శ్రవణ దృశ్య ఉపకరణాలుగా కూడా మనం ఉపయోగించవచ్చు అనమాట. సీడీని, డీవీడీని వీటిని మనం శ్రవణ దృశ్య ఉపకరణాల కింద మనం ఉపయోగించవచ్చు. అలాగే దృశ్య బోధనోపకరణాలు అనేవి బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయులు అధికంగా వినియోగిస్తున్న ఉపకరణాలు ఏంటంటే దృశ్య ఉపకరణాలు. బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయులు అధికంగా మనకి వినియోగించుకునే ఉపకరణాలు ఏంటంటే మనకి దృశ్య ఉపకరణాలు. ఏంటండి? దృశ్య ఉపకరణాలు. అలాగే పాఠ్యపుస్తకాలు, వార్తాపత్రికలు, కరపత్రాలు, పరిశీలన గ్రంథాలు, సంపుటాలు, గోడ పత్రికలు ఇవన్నీ కూడా దృశ్య బోధనోపకరణాల కిందకి వస్తాయన్నమాట. ఇవన్నీ దృశ్య బోధనోపకరణాలకు ఉదాహరణ. ఏంటంటే టెక్స్ట్ బుక్, న్యూస్ పేపరు, కరపత్రాలు, పరిశీలన గ్రంథాలు, సంపుటాలు, గోడ పత్రికలు ఇవన్నీ కూడా మనకి దృశ్య బోధనోపకరణాల కిందకి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అలాగే నిర్బంధ ఉచిత విద్య హక్కు బిల్లు పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించిందని అడుగుతున్నారు. నిర్బంధ ఉచిత విద్య హక్కు బిల్లు పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించిందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ జనవరి 2009 నండి. నిర్బంధ ఉచిత విద్య హక్కు బిల్లు పార్లమెంటు ఎప్పుడు ఆమోదించిందంటే మనకి జనవరి 2009ని. అలాగే ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ దాని ప్రయోజనాలను నొక్కి వక్కానిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అనేది వెబ్స్టర్ అన్నారు. ఎవరన్నారండి మాట? వెబ్స్టర్. ఎవరన్నారు? వెబ్స్టర్.
ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ దాని ప్రయోజనాలను నొక్కి వక్కాణిస్తూ బహిరంగంగా చూపినట్లయితే అదే ప్రదర్శన అని వెబ్స్టర్ అని అన్నారనమాట. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకే, స్కిప్ చేయదు వీడియో మాత్రం. అలాగే దృశ్య ఉపకరణాలను ఎలా వర్గీకరించవచ్చు అంటే ద్విపార్శ్వ, త్రిపార్శ్వ, సాంకేతిక ఉపకరణాలు, ఇలా మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు అనమాట. దృశ్య ఉపకరణాలు మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ద్విపార్శ్వ, త్రిపార్శ్వ, సాంకేతిక ఉపకరణాలు, ఈ విధంగా మనం వర్గీకరించవచ్చు అనమాట. అలాగే చూడండి, పొడవు వెడల్పు మాత్రమే కలిగి ఉండే చిత్రాలన్నీ ద్విపార్శ్వ ఉపకరణాలు అనమాట. పొడవు వెడల్పు మాత్రమే కలిగి ఉంటే అవి ద్విపార్శ్వ ఉపకరణాలు. అలాగే వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు అట్టలు, స్థూలాకృతి చిత్రాలు, ధారాపటాలు, ఛాయాచిత్రాలు, వ్యంగ్య చిత్రాలు, ఇవి మనకు చూడండి వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు అట్టలు, స్థూలకృతి చిత్రాలు, ధారాపటాలు, ఛాయాచిత్రాలు, వ్యంగ్య చిత్రాలు, ఇవన్నీ కూడా మనకి పొడవు వెడల్పు మాత్రమే కలిగి ఉండే చిత్రాలు ద్విపార్శ్వ ఉపకరణాలు అంటాం అనమాట. 1000 మాటలు చేయలేని పని ఒక బొమ్మ చేస్తుందని ఒక నానుడి, ఒక సామెత అనమాట. 1000 మాటలు చేయలేని పని ఒక బొమ్మ చేస్తుందని ఒక సామెత. అలాగే త్రిపార్శ్వ ఉపకరణాలు మనకి త్రిపరిమాణం ఉపకరణాలు అని అంటారు. వీటి పొడవు వెడల్పు ఎత్తులను 3 వైపులా చూసే వీలుంటుందన్నమాట. అంటే వీటి ద్విపార్శ్వ అంటే మనకి పొడవు వెడల్పు మాత్రమే కలిగి ఉంటాయి. అలాగే త్రిపార్శ్వ ఉపకరణాలు అంటే మనకి పొడవు వెడల్పు ఎత్తు 3 వైపులా మనం చూసే వీలుగా ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇక్కడ నమూనాలు, వస్తువులు, మాతృకలు, మాదిరి, కీలుబొమ్మలు, విద్యా పరికరాలు, పెట్టెలు, ఉబికి పైకి నిలబడే బొమ్మలు గల పుస్తకాలు వీటికి ఉదాహరణ అన్నమాట. ఇవన్నీ త్రిపార్శ్వ ఉపకరణాలకి ఉదాహరణ కింద మనం చెప్పుకుంటాం. ఏంటి? నమూనాలు, వస్తువులు, మాతృకలు, మాదిరి, కీలుబొమ్మలు, విద్యా పరికరాలు పెట్టెలు, ఉబికి పైకి నిలబడే బొమ్మలు గల పుస్తకాలు వేటికి ఉదాహరణ అంటే త్రిపార్శ్వ ఉపకరణాలు అన్నమాట. అలాగే సిసిఆర్టీ అంటే ఏంటి అబ్రివేషన్? సిసిఆర్టీ అంటే ఏంటి అబ్రివేషన్ అని అడుగుతున్నారు మనకి ఇక్కడ. సెంటర్ ఫర్ క్లస్టరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్. సిసిఆర్టీ అంటే సెంటర్ ఫర్ క్లస్టరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్, సిసిసి అంటే. అలాగే సాంకేతిక దృశ్య ఉపకరణాలు అంటే బల్లలు లేదా బోర్డులు, ప్రాజెక్టర్లు, ఇవన్నీ కూడా మనకి బల్లలు లేదా బోర్డులు లేదా ప్రాజెక్టర్లు అంటాం కదండి, ప్రొజెక్టర్లు, ఇవన్నీ కూడా మనకి సాంకేతిక దృశ్య ఉపకరణాల కింద మనకి వస్తాయండి. బల్లలు లేదా బోర్డులు, ప్రొజెక్టర్లు, ఇవన్నీ కూడా మనకి సాంకేతిక దృశ్య ఉపకరణాల కింద వస్తాయి. అలాగే ఈసిసిఈ అంటే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సెంటర్. ఈసిసిఈ అంటే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సెంటర్. అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి, మనకి ఇస్తూ ఉంటారు. మనకి అబ్రివేషన్స్ ఖచ్చితంగా ఏదో ఒక అబ్రివేషన్ అనేది మనకి ఇస్తూ ఉంటారు. ఇదండి ఈరోజు వీడియోకి సంబంధించి బిట్స్. రేపు మనం దీని కంటిన్యూస్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు టైం లేకపోయినా ఏదో ఉన్న టైంలో నేను బిట్స్ అనేవి గ్యాదర్ చేసి చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో చెప్తున్నామండి. లైక్ చేయండి. వీడియో చూస్తారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చెప్తున్నాము. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే అండి, ఇది ఫస్ట్ వీడియో. రేపు మనం ఇదే లెసన్కి సంబంధించి సెకండ్ వీడియో చూస్తామండి. ఈ వీడియో చూస్తేనే మనము రేపు వీడియో అనేది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే దీని కంటిన్యూషన్ అనేది మనం చెప్తున్నాం. ఓకే అండి, రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.